బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీలోని కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తోందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతోన్న నేపథ్యంలో మేఘాలు కమ్ముకొని చలిగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో 3 రోజుల వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్ర అంతటా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే ఉత్తర కోస్తా అంతా కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటి నుంచి విశాఖపట్నంలో ఎడతెరిపి లేని వర్షం ఇప్పటిదాకా కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలన్నీ కూడా అలజడిగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తీర ప్రాంతాల దగ్గర అలల ఉధృతి కొనసాగుతుంది. అలాగే తీరం వెంబడి గాలులు కూడా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పోర్టుల్లోని కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరొక 3 రోజుల పాటు ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు ఇచ్చిన నేపథ్యంలో మత్స్యకారులు కూడా మరొక 3 రోజుల పాటు చేపల వేటకి వెళ్లవద్దని సూచనలు జారీ చేసింది. అలాగే తీర ప్రాంతాలు సందర్శనకు గాని పర్యాటకులు గాని ఎవరైనా వెళ్తే గనక వాళ్ళంతా కూడా ఆ తీర ప్రాంతాల దగ్గరగా వెళ్లవద్దని కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. సముద్రం చాలా అలజడిగా ఉంటుంది. అలల ఉధృతి కొనసాగుతూ ఉంది కాబట్టి ప్రస్తుతం తీర ప్రాంతాల దగ్గరికి ఎవరు కూడా వెళ్లవద్దని కూడా వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తుంది. ఏపీ అంతటా కూడా మరొక 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే తెలియజేసింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలు ఎక్కడైతే ఉన్నాయో దక్షిణ కోస్తా ఆంధ్ర అన్ని జిల్లాల్లోని కూడా రేపు మధ్యాహ్నం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే ఉత్తర కోస్తా అంటే విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, కాకినాడ తీర ప్రాంతాలన్నింటిలోని కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు మత్స్యకారులకి హెచ్చరికలు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు పంటలు కోతకు వచ్చే సమయం కాబట్టి పంటలు కోతకి వచ్చిన సమయంలో రైతులు కూడా వర్షాలు 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది. అలాగే తీర ప్రాంతాల్లో ఉన్న జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేస్తుంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో అలాగే పరివాహక ప్రాంతాల్లో ఒక అలజడి అయిన వాతావరణం ఉంటుంది. ఆ విధంగా ముందే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అలర్ట్స్ మెసేజెస్ కూడా ఇటు మత్స్యకారులకి వీళ్ళకి కూడా పంపించడం జరిగింది. ముఖ్యంగా 3 రోజుల పాటు మొత్తం ఏపీ అంతటా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ఈ అల్పపీడనం ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం ఉంది. తమిళనాడు దగ్గర ఇది కేంద్రీకృతమైంది. అక్కడ మాత్రం బలహీన పడే అవకాశం ఉంది కాబట్టి ఆయా జిల్లాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాఖ తెలియజేసింది. వీడియో జర్నలిస్ట్ జోసెఫ్ తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.